నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు ఆధ్యాత్మిక విశేషాల్లో మనం బ్రిటిష్ అధికారి నిర్మించిన ఒక శివాలయాన్ని గురించి, నక్కలకి ప్రసాదం పెట్టే ఒక ఆలయం గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ అధికారి నిర్మించిన శివాలయం గురించి ముందర చెప్పుకుందాం. కులం, ప్రాంతం ఇవన్నీ మనం ఏర్పరచుకున్న పరిమితులు. కానీ భగవంతునికి ఇలాంటి పరిమితులు ఉండవు కదా. ఈ ప్రపంచంలోనే ఉన్న రూపాలన్నీ ఆయనవే. ఈ లోకంలోని మనుషులంతా ఆయన భక్తులే. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ కథ. ఇది 1879 సంవత్సరం. అవి బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలిస్తున్న రోజులు. వారి సైన్యంలో కల్నల్ మార్టిన్ అనే అధికారి, ఆయన చాలా ఉన్నతాధికారి ఆయన ఉండేవాడు. ఇప్పటి మధ్యప్రదేశ్లో అగర్ మాల్వా అనే ప్రదేశంలో మార్టిన్ విధులు నిర్వహించేవాడట. మార్టిన్కు ఓసారి ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళవలసిన పని పడింది. అక్కడ బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేస్తున్న ఆఫ్ఘన్లను అణిచేయవలసిందిగా ప్రభుత్వం ఆయన్ని ఆదేశించింది. తన సైన్యంతో సహా ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్న కల్నల్ మార్టిన్ అక్కడ సైనికులతో వీరోచితంగా పోరాడాడు. నిత్యం పోరులో ఎంతో తలమునకలైన ఉన్న ఆయనకి అగర్ మాల్వాలో ఉన్న తన భార్యకు తన క్షేమ సమాచారాలను తెలియజేస్తూ తప్పకుండా ఉత్తరాలు రాసేవాడు. కొద్ది రోజులు గడిచేసరికి కల్నల్ భార్యకు ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. అక్కడ తన భర్త ఎలాంటి ఆపదలో ఉన్నాడో, అసలు బ్రతికి ఉన్నాడో లేదో తెలియని వేదనలో మార్టిన్ భార్య మునిగిపోయింది. ఒకరోజు లేడీ మార్టిన్ అగర్ మాల్వాలో తిరుగుతూ ఉండగా ఓ శివాలయంలోంచి మంత్రాలు, శంఖనాదాలు వినిపించాయట. భర్త వియోగంలో ఉన్న ఆమెకి ఆ పవిత్ర శబ్దాలు ఊరటని అందించాయి. లేడీ మార్టిన్ స్థితిని గమనించిన ఆలయ పూజారులు ఆమె అంత దుఃఖంలో మునిగిపోయి ఉండడానికి కారణం ఏమిటా అని ఆరా తీశారు. దానికి ఆమె చెప్పిన సమాధానం విని 11 రోజుల పాటు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనుక జపిస్తే మృత్యుంజయుడైన ఆ శివుడు ఆమె భర్తను కాపాడుతాడని సూచించారు. అప్పటి వరకు నిరాశలో మునిగిపోయిన లేడీ మార్టిన్కు ఆ సూచన అమృతప్రాయంగా తోచింది. లేడీ మార్టిన్ తనకు పూజారులు చెప్పినట్లుగానే శివుణ్ణి ప్రార్థించసాగింది. సరిగ్గా 11వ రోజున ఆమెకు తన భర్త నుంచి ఒక ఉత్తరం వచ్చింది. మా సైన్యాన్ని ఒక్కసారిగా పఠాన్లు చుట్టుముట్టారని, నలువైపులా వారి దిగ్బంధనంలో ఉన్న మేము ఇక చావే గతి అన్న నిశ్చయానికి వచ్చాము. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ పులి చర్మం ధరించి త్రిశూలం చేత పట్టిన ఒక భారతీయ యోగి మాకు అండగా నిలిచాడు అని, ఆయనను చూసిన వెంటనే శత్రువులు పరుగులు తీశారు అని చెప్పి రాశాడట. నేను మృత్యువుకి భయపడాల్సిన అవసరం లేదని, నా భార్య ప్రార్థనలు మన్నించి నన్ను రక్షించేందుకే ఇక్కడికి వచ్చానని ఆ యోగి నాతో చెప్పారు అని ఆ ఉత్తరంలో సారాంశం. ఇది చూసి లేడీ మార్టిన్ నోట మాట రాలేదు. కల్నల్ మార్టిన్ యుద్ధభూమి నుంచి క్షేమంగా తిరిగి రాగానే ఇక్కడ జరిగిన విషయమంతా ఆయనకు చెప్పిందిట లేడీ మార్టిన్. అప్పుడు ఆ దంపతులు ఇద్దరు శివభక్తులుగా ఆ రోజు నుంచి మారిపోయారు. ఆ శివాలయాన్ని అభివృద్ధి చేయాలని తలపెట్టారు. బైజ్నూద్ మహాదేవ్ పేరుతో ఉన్న ఆ శివాలయం నిజానికి ఎప్పుడో 13వ శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెప్తారు. కానీ స్థానికులు మాత్రం అది వేల ఏళ్ల నాటిదని నమ్ముతారు. అలాంటి విశిష్టమైన దేవాలయాన్ని మార్టిన్ దంపతులు పునరుద్ధరించాలని అనుకున్నారు. అందుకోసం అప్పట్లోనే 15,000 రూపాయలని ఆలయానికి విరాళంగా అందించారు. ఆ విరాళానికి స్థానికులతో సహా వాళ్ళ సహకారం కూడా తోడై మధ్యప్రదేశ్లోనే అద్భుతమైన శివాలయంగా శివాలయాలలో ఒకటిగా అగర్ మాల్వా బైజ్నూద్ ఆలయం నిలిచింది. మార్టిన్ దంపతుల కథ నిజమేనని నిరూపించేందుకు ఇప్పటికీ అక్కడ ఆలయంలో వారి విరాళం గురించిన శిలాఫలకం కూడా కనిపిస్తుంది. విన్నారు కదండి, మన భారతదేశంలో ఒక్కొక్క ఆలయానికి ఉన్న ఒక్కొక్క చరిత్ర ఎంతో అద్భుతంగా విన్న కొద్దీ ఇంకా వినాలనే అనిపిస్తుంది. ఇప్పుడు రెండోది నక్కలకి ప్రసాదంగా పెట్టే ఆలయం గురించి చెప్పుకుందాం. గుజరాత్లో కచ్ అనే జిల్లా ఉంది. ఇది మన దేశంలోని అతిపెద్ద జిల్లా.
ఈ జిల్లా ముఖ్య కేంద్రానికి ఓ 90 కిలోమీటర్ల దూరంలో కాలోదుంగార్ అనే పర్వతం ఉంది. ఈ పర్వతం నల్లటి నలుపు రంగులో ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చిందని చెప్తారు. కాలోదుంగార్ 1500 అడుగుల ఎత్తున ఉంటుంది కాబట్టి ఈ పర్వతాన్ని ఎక్కి దూరంగా ఉన్న ప్రదేశాలన్నీ చూడటానికి ఎంతోమంది ఉత్సాహపడతారు. ఆఖరికి పాకిస్తాన్ భూభాగం కూడా ఈ పర్వతం ఎక్కినప్పుడు కనిపిస్తుంది. అందుకని పర్యాటకులు ఈ కొండని ఎక్కేందుకు చాలా ఉత్సాహపడుతూ ఉంటారట. అయితే వారి ఉత్సాహానికి మరో కారణం కూడా ఉంది. అదే కాలోదుంగార్ మీద ఉన్న దత్తాత్రేయుల వారి ఆలయం. కాలోదుంగార్ మీద ఉన్న ఆలయం చిన్నదే, దాని వెనుక ఉన్న చరిత్ర మాత్రం అనూహ్యం. త్రిమూర్తుల అవతారమైన దత్తాత్రేయుల వారు ఒకోనొక సందర్భంలో ఈ పర్వతాల మధ్యన సంచరించారట. ఆ సమయంలో ఆయన దగ్గర ఆహారాన్ని ఆశించి కొన్ని నక్కలు ఆయన దగ్గరికి వచ్చాయి. కానీ ఆ నక్కలకి ఆహారం తీర్చేందుకు దత్తాత్రేయుల వారి దగ్గర ఎలాంటి ఆహారము లేదు. దాంతో తన చేతినే వాటి ముందర ఉంచారట స్వామివారు. లే అంగ్ అంటే నా శరీరాన్ని తీసుకో అంటూ తన చేతినే వారికి అర్పించారట. మరొక కథ ప్రకారం ఒకానొక రాజు దత్తాత్రేయుని దర్శనం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. ఆ రాజు తపస్సుని పరీక్షించేందుకు దత్తాత్రేయ స్వామి వారు ఒక నక్క రూపంలో రాజు దగ్గరికి చేరుకొని తన ఆకలిని తీర్చమని అడిగారట. దాంతో ఆ రాజు రుచికరమైన భోజనాన్ని ఆ జీవి ముందర ఉంచారు. ఇదేనా నీ దానగుణం? మాంసాహారాన్ని ఇష్టపడే నా ముందు ఇలాంటి ఆహారాన్ని ఉంచుతావా అంటూ ప్రశ్నించిందట ఆ నక్క. దాంతో రాజు స్వయంగా తన చేతిని నరికి మారు రూపంలో ఉన్న దత్తాత్రేయుల వారి ముందర ఉంచాడట. రాజు దానగుణానికి దత్తాత్రేయుల వారు ఎంతో ప్రసన్నులై ఆయనకు తన నిజ రూపంలో సాక్షాత్కరించి ఆయన్ని ఆశీర్వదించారట. కథ ఏదైతేనేం ఈ ప్రాంతంలో నక్కల ఆకలిని తీర్చేందుకు ఘటన ఒకటి జరిగి ఉంటుంది. ఆ ఘటన ఆధారంగా గత 400 సంవత్సరాలుగా నక్కలకు ప్రసాదాన్ని అందించే ఆచారం ఇక్కడ సాగుతోంది. రోజు మధ్యాహ్నం సాయంత్రం ఇక్కడ దత్తాత్రేయుల ఆలయంలో ఉన్న పూజారి ఒక అరుగు దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఓ పళ్ళెం మీద కొడుతూ లే అంగ్ అని అరుస్తాడట. పూజారి మాట కోసం ఎదురు చూస్తున్నాయా అన్నట్లు కొద్ది నిమిషాల్లోనే ఒక 25 దాకా నక్కలు బిలబిలమంటూ వచ్చేస్తాయి. అరుగు మీద ఉన్న పూజారి ఉంచిన ప్రసాదాన్ని ఆవురావురమంటూ తింటాయి. చాలా సందర్భాలలో బెల్లంతో చేసిన పరమాన్నాన్నే ప్రసాదంగా పెడుతూ ఉంటారు. కాలోదుంగార్లో జరిగే ఈ వింతను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇలా ఎన్ని వందల మంది ఈ ఆలయం చుట్టుపక్కల తిరుగుతున్నా నక్కలు వారిని దాడి చేసిన సంఘటన ఇప్పటి వరకు ఒక్కటి కూడా నమోదు కాకపోవడం విచిత్రం. క్రూరత్వానికి మారుపేరుగా నక్కలు మనకి కనిపిస్తాయి. కానీ ఈ ఆలయం చుట్టూ ఉన్న నక్కలు దాని దగ్గరికి రాగానే సాధు జంతువులుగా మారిపోవటం ఆ దత్తాత్రేయుల వారి మహిమే అని చెప్తారు. విన్నారుగా అండి, ఎన్నో అద్భుతాలు ఇలాంటివి మన దేశంలో ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఎన్నో చరిత్రలు ఉన్నాయి. మనం చూసిన కొద్దీ విన్న కొద్దీ ఇంకా చెప్పుకోవటానికి కొన్ని వందలు వేలు ఉన్నాయి. మీకు మా ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందరికి వస్తుంది మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ. థ్యాంక్ యూ.